నమస్తే అండి. సుభాష్ చంద్రజీ గారు, మొత్తానికి చెప్పండి. ఎంతో మంది, కొన్ని కోట్ల మంది భారతదేశీల హిందువుల మనోభావాలకు తగ్గట్టుగా, వారి ఆకాంక్షలకు తగ్గట్టుగా రామ మందిరం అయోధ్యలో కొలువు తీరుతుంది. ఇక 22న ప్రాణ ప్రతిష్టకు సర్వం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఆనాడు మీరు కరసేవకులుగా పనిచేశారు. ఆనాటి కాలంలో అసలు ఏం జరిగింది? ఆ సేవలో మీరు ఏ విధంగా పాల్గొన్నారు? ఆనాటి ఉద్యమాల యొక్క ఆంతర్యం ఏంటి? ఏ విధంగా ముందుకు వెళ్ళారు? అప్పుడు రామ మందిరానికి పునాది ఏ విధంగా పడింది? ఈరోజు దాదాపుగా మన యొక్క భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉండేటటువంటి హిందువులు, హిందూయేతరులు కూడా రామ మందిరం, అయోధ్యలో రామ మందిరంలో బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ట ఇప్పుడు జరుగుతుంది అని 1000 కండ్లతో కాదు కదా, కోట్లాది కండ్లతో ఎదురు చూసేటటువంటి మహోత్తరమైనటువంటి ఘట్టం ఏదైతే ఉందో 22 అంటే ఈ రోజు శనివారమో, రేపు ఆదివారము, సోమవారము కరెక్ట్ గా 12 గంటల 24 నిమిషాల ఆ యొక్క సమయంలో మన భగవత్ స్వరూపుడైనటువంటి మర్యాద పురుషోత్తముని యొక్క బాలరాముని యొక్క దివ్య దర్శనము ప్రపంచ వ్యాప్తంగా అందరు కానుంది. దాదాపుగా 800 సంవత్సరాల నిరీక్షణ, ఎన్నో లక్షల మంది మన యొక్క భక్తుల యొక్క ప్రాణ త్యాగము, వాళ్ళ ప్రాణాలను సైతము లెక్క చేయకుండా అప్పుడప్పుడు ప్రతి సంవత్సరంలో పోరాటాలు. గతంలో దాదాపుగా 150 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి ఈ ముఖ్యమైనటువంటి పోరాటం ఏదైతుందో మన యొక్క అయోధ్యలో మనము అక్కడ ఉండేటటువంటి రామ జన్మభూమి న్యాసం, విశ్వ హిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవకు, అప్పుడు భారతీయ జనతా పార్టీలో పురుద్దురైనటువంటి శ్రీ లాల్ కృష్ణ అద్వానీ గారు, శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు, అశోక్ సింఘాల్జీ గారు, వీరందరి యొక్క నాయకత్వంలో అయోధ్యలో శ్రీరాముడు జన్మించినటువంటి స్థలంలో ఓ భవ్యమైనటువంటి శ్రీరామ మందిర నిర్మాణం చేయాలనే ఆలోచనతోటి మొత్తం కూడా మన యొక్క సోమనాథ మందిరం నుండి అయోధ్య వరకు రామ రథయాత్ర అద్వానీ గారు ప్రారంభించడం జరిగింది. అప్పుడు బీహార్ లో ఉండేటటువంటి మన యొక్క లల్లు ప్రసాద్ యాదవ్ చీఫ్ మినిస్టర్ అక్కడ అద్వానీ గారిని అరెస్ట్ చేయడము, దానికంటే ముందు మొత్తం భారతదేశ వ్యాప్తంగా అనేక అర్రలు జరిగాయి. ఇక్కడ మేము రామశిరలు అంటే ఇటుకలను పూజ చేసి వాటిని అయోధ్యకు పంపాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు నేను కూడా అప్పుడు ఈ యొక్క అయోధ్యలో ఈ రామ రథయాత్రకు నేను అద్వానీ గారి రామరథయాత్రకు నేను కన్వీనర్ గా 4 రాష్ట్రాలకు పనిచేయడం జరిగింది. తర్వాత ఇక్కడ మేము రామరథయాత్రలో పాల్గొన్నందుకు ఐఎస్ఐ తీవ్రవాద శక్తులు ఏదైతుందో నాకు అతి ఘోరంగా నన్ను గాయపరచడం జరిగింది. దాదాపుగా ఉస్మానియాలో నేను 20-25 రోజులు ఉన్నాను. మొదటి కరసేవ ఏదైతుందో 1990లో అనేక లక్షల మంది కరసేవ చేద్దాము, అయోధ్యలో రాముడు జన్మించినటువంటి స్థలంలో వివాదాస్పదమైనటువంటి ఒక కట్టడం ఉంది, ఆ కట్టడాన్ని తొలగిద్దాము, అక్కడ రామ మందిరం నిర్మాణం చేద్దామని చెప్పేసి మన యొక్క 90లో అక్టోబర్లో అక్కడ కరసేవ కూడా జరిగింది. లక్షలాది మంది పోయారు. అక్కడ ఉండేటటువంటి ములాయం సింగ్ యాదవ్ ఏదైతుందో కక్షతోటి హిందువులకు ఇక్కడ రామ మందిరం కాదు, కేవలం పుచ్చమైనటువంటి ఓట్ల గురించి అక్కడ దాదాపు అందరినీ కూడా లాఠీలతో కొట్టించడము, బుల్లెట్లతో చంపించడము జరిగేటటువంటి ఘటన 1990 జరిగింది. దాని తర్వాత ప్రపంచం మొత్తం కూడా జాగృత పడ్డది. భారతదేశంలో ఉండేటటువంటి హిందువుల మనోభావాలన్నీ కూడా చాలా దెబ్బతిన్నాయి. అసలు రాముడు జన్మించినటువంటి స్థలంలో రామ మందిరం ఎందుకు కట్టుకోకూడదు అన్నటువంటి ఆలోచన 90 నుండి ఎక్కువగా అయిపోయింది. తర్వాత దాన్ని బాగా ఆలోచన చేసి తిరిగి 1992లో అందరూ కూడా రామ యొక్క విశ్వ హిందూ పరిషత్తు వాళ్ళందరూ కూడా మనం అక్కడ పూజ చేద్దాము, ఎవరు ఆపుతారో చూద్దాము అనేటువంటి ఆలోచనతోటి 1992 డిసెంబర్ మాసంలో ఏదైతుందో అక్కడికి అందరికీ కూడా కరసేవకులను కావాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్తు, రాష్ట్రీయ సేవ సంఘ్, భారతీయ జనతా పార్టీ, అప్పుడు ఉండేటటువంటి మన యొక్క సాధ్వి ఉమాభారతి కానివ్వండి, సాధ్వి రూతాంబర కానివ్వండి, లేకుంటే అశోక్ సింఘాల్జీ గారు, మరియు అక్కడ ఉండేటటువంటి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే ఉందో పిలిపివ్వడము, అనేక లక్షల మంది మన యొక్క డిసెంబర్ నెలలో అక్కడ చేరుకోవడం జరిగింది. నేను కూడా దాదాపుగా 28 రోజులు అయోధ్యలోనే అక్కడనే ఉన్నాము. అక్కడ ఆత్మాహుతి దళగా
ఆత్మాహుతి దళకు నన్ను నాయకత్వం వహించమని చెప్పేసి అప్పుడు ఉండేటటువంటి అక్కడ నాయకులు రామ్జీభాయ్ గుప్తా గారు నన్ను ఆదేశించడము, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు కేరళ రాష్ట్రానికి నేను నాయకత్వం వహించి అక్కడనే ఉండడం జరిగింది. అక్కడ వచ్చినటువంటి రామ భక్తులు పూజ చేసుకునేటటువంటి సమయంలో అసలు ఇదేంటిది వాళ్ళందరూ చూశారు. రాముడు జన్మించిన స్థలంలో ఈ గుమ్మాస్ లాంటివి ఇది ఇక్కడ ఉండకూడదని చెప్పేసి అక్కడ వచ్చినటువంటి రామ భక్తుల మనోభావాలన్నీ కూడా ఉప్పొంగిపోయినాయి. ఎట్లయినా కరసేవ చేయాలన్నటువంటి ఆలోచనతో చేస్తుందో అక్కడ ఉండేటటువంటి వివాస్పద కట్టడం ఏదైతుందో సాయంకాలం వేళ వివాస్పద స్థలాన్ని అక్కడ తొలగించాము. అక్కడ అన్నెవరు దాదాపుగా 150 సంవత్సరాల నుండి జరిగేటటువంటి రామ్లల విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి ఆ రోజు 1992 డిసెంబర్ 6వ తారీఖున ఏదైతే ఉందో రామ్లలా గారి యొక్క పూజ అక్కడ ప్రారంభమైంది. దాదాపుగా లక్షలాది మంది సుభాష్ చంద్రజీ గారు, జన్మకు